శంఖము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టం బుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మి దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగంలో 20వ శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం. ఈ భాగంలో 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగిందన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు. అర్జున, గుహ్యతమమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అనుభవ జ్ఞాన సహితంగా అంటే ఉపాసన సహితంగా అసూయ లేనటువంటి నీకు ఉపదేశిస్తున్నాను. ఇది కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే శుభకరమైనటువంటి సంసార బంధం నుంచి నీకు వెంటనే ముక్తి లభిస్తుంది. ఈ బ్రహ్మ విద్య అతి రహస్యమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది, సాక్షాత్తు ఫలం ఇచ్చేది, ధర్మం తప్పనిది, సాధన చేయడానికి మిక్కిలి సులభంగా ఉంటుంది, నాశరహితమైనటువంటిది. విశ్వాసరహితులైనటువంటి పురుషులు బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఈ ధర్మంలో నన్ను పొందకుండా మృత్యురూపమైనటువంటి సంసార మార్గానికి మరలిపోతున్నారు. అతీంద్రియ స్వరూపుడిని, కారణభూతుడిని అయినటువంటి నాచే విషమంతా వ్యాపింపబడి ఉన్నది. సకల జీవకోటి నా యందు ఉంది, కానీ నేను వాస్తవంగా వాటిలో ఉండటం లేదు. నా యొక్క ప్రకృతి స్వరూపం వాటి యందు ఉంటుంది. ఈశ్వర సంబంధమైనటువంటి నా యోగాన్ని చూడు. ప్రాణులు నా యందు ఉండటం లేదు. నా స్వరూపం ప్రాణులను భరించేది, పోషించేది అయినా నా ఆత్మ ఆ ప్రాణులందు లేదు. అంతటా వ్యాపించే గాలి నిత్యం ఆకాశంలో ఉండే విధంగా సకల ప్రాణులు నా అందు ఉన్నాయని గ్రహించు. గాలికి ఆకాశం ఎలా అయితే ఆధారంగా ఉంటుందో అదేవిధంగా ఈ ప్రాణులన్నిటికీ నేను ఆధారము. అర్జున, ప్రళయకాలంలో ప్రాణులన్నీ
త్రిగుణాత్మకమైనటువంటి నా మాయలో లీనమైపోతాయి. మళ్ళీ కల్పం సృష్టి ప్రారంభమైనప్పుడు నేను వాటిని తిరిగి సృష్టిస్తున్నాను. నా మాయను వశపరుచుకొని పూర్వ సంస్కారానుసారం జనన మరణాలకి అధీనమైనటువంటి ప్రాణి సమూహాన్ని మరలా మరలా సృష్టిస్తున్నాను. అయినా కానీ నాకు ఆ కర్మలందు ఆసక్తి లేదు. తటస్థుడిగా ఉండేటువంటి నన్ను అవి బంధింపలేవు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఈ చరాచర జగత్తుని సృష్టిస్తోంది. ఈ కారణంగానే వ్యక్తము అవ్యక్తమైనటువంటి జగత్తు అనేక రూపాలుగా పరివర్తనం చెందుతోంది, మార్పు చెందుతోంది. నేను నిత్యం శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడిని, సర్వాత్మ స్వరూపుడిని, సర్వేశ్వరుడిని అయినా మానవ దేహాన్ని ధరించి ఉన్నాను. నా యొక్క ఆ పరమ స్వరూపాన్ని ఎరుగనటువంటి మూఢులు నన్ను అవమానిస్తూ ఉంటారు. వ్యర్థకాములు, విఫల కర్ములు, నిష్ఫల జ్ఞానులు, వివేక శూన్యులు, తామసాన్ని రాజసాన్ని మోహకర స్వభావాన్ని ఆశ్రయించి నన్ను అవమానిస్తూ ఉంటారు. కానీ అర్జున, దైవీ స్వభావాన్ని ఆశ్రయించినటువంటి మహానుభావులు ఏకాగ్రచిత్తులై నన్ను జగత్కారణంగా నిత్యునిగా ఎరిగి భజిస్తున్నారు, సేవిస్తున్నారు. ఆ మహాత్ములు నన్ను స్తోత్ర మంత్రాలతోటి కీర్తిస్తున్నారు. సరళని నిష్ఠ కలవారై ఈశ్వర జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. పరమ భక్తితోటి నమస్కరిస్తున్నాడు. ఎప్పుడూ యోగచిత్తులై నన్ను సేవిస్తూ ఉంటున్నారు. ఇతరులు మరికొందరు సర్వాత్మదర్శన రూపమైనటువంటి జ్ఞాన యజ్ఞం చేత నన్ను ఉపాసిస్తున్నారు. ఏకత్వ భావనతో, దాసోభావంతో కొందరు ఉపాసిస్తున్నారు. మరికొందరు సర్వాత్మకుడైనటువంటి నన్ను బ్రహ్మ రుద్రాది రూపాలలో సేవిస్తున్నారు. శ్రౌత యజ్ఞం, స్మార్త యజ్ఞం, శ్రాద్ధ కర్మ, ఔషధం, మంత్రం, హోమఘృతం, హోమాగ్ని, హవనక్రియ ఇవన్నీ కూడా నేనే ఈ జగత్తుకి తల్లిని, తండ్రిని, కర్మఫల ప్రదాతని, తాతను, తెలుసుకొనదగిన వాడిని, పవిత్రమైన వస్తువును, ప్రణవం, ఋగ్వేద, సామవేద, యజుర్వేదాన్ని కూడా నేనే అయి ఉన్నాను. నేనే కర్మఫలాన్ని, నేనే పోషకుడిని, స్వామిని, ప్రాణుల శుభాశుభాలకి సాక్షీభూతుడిని, నివాస స్థానాన్ని, ఆశ్రయమిచ్చేవాడిని, మిత్రుడిని, స్రష్టను, సృష్టించేవాడిని నేనే, సంహారకారుడిని కూడా నేనే ఆధారము, ప్రళయ స్థానాన్ని, నాశనం లేని మూల కారణము అయి ఉన్నాను. సూర్యుని రూపంలో వేడిని ఇస్తున్నాను, జలాన్ని ఆకర్షించి వర్షాన్ని ఇస్తున్నాను, దేవతల అమృతాన్ని, ప్రాణుల మృత్యువుని, స్థూల సూక్ష్మములైనటువంటి వస్తువులన్నీ కూడా నేనే సుమా. త్రివేదజ్ఞులైన వారు యజ్ఞాలతో నన్ను పూజించి యజ్ఞశేషమైనటువంటి సమపానాన్ని త్రాగి పాప విముక్తులై స్వర్గగమనాన్ని ప్రార్థిస్తున్నారు. వారు ఆ పుణ్యఫలమైనటువంటి ఇంద్రలోకాన్ని పొంది స్వర్గంలో దివ్యములైనటువంటి దేవతాభోగాల్ని అనుభవిస్తున్నారు. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 21వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. ఇప్పుడు 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే.
ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మం అనుప్రపన్న. త్రయీధర్మం అనుప్రపన్న అవుతుంది. గత ఆగతం గతాగతం అవుతుంది. కామకామా లభంతే. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. తే వారు కింద శ్లోకంలో చెప్పారు కదా, త్రయీమూర్తులైనటువంటి వేదాలతోటి యజ్ఞాలు చేసి వారు స్వర్గలోకాన్ని కోరుకుంటే వారికి స్వర్గలోకానికి అనుగ్రహిస్తాను, వారు అక్కడ స్వర్గలోకంలో అనేకమైనటువంటి దివ్య భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పారు కదా. వారు అంటే ఆ వారు అని అర్థం అన్నమాట. తం అటువంటి వారు భుక్త్వా భోగించి ఆ భోగాలన్నీ అనుభవించి ఎక్కడ స్వర్గలోకంలో విశాలమైనటువంటి స్వర్గలోకంలో ఆ భోగాలన్నీ అనుభవించంగా తర్వాత క్షీణే కరిగిపోగా. ఏం కరిగిపోతుంది? పుణ్యం. వాళ్ళు సంపాదించుకున్నటువంటి యజ్ఞాలు యాగాలు చేసి సంపాదించిన పుణ్యం కరిగిపోయిన తర్వాత మనుష్యలోకంలో విశంతి ప్రవేశిస్తున్నారు. మళ్ళీని స్వర్గలోకంలో వాళ్ళు స్వర్గభోగాలన్నీ అనుభవిస్తున్నారు. ఆ అనుభవం ఎంతకాలం అన్నమాట? వారు చేసుకున్నటువంటి పుణ్యం ఎంత ఉంటుందో అంతకాలం వాళ్ళు ఆ పుణ్యాన్ని సరిపడా అక్కడ స్వర్గలోకంలో దివ్య భోగాలు అనుభవిస్తారు. ఆ పుణ్యం అయిపోగానే వాళ్ళు మళ్ళీ తిరిగి మనుష్యలోకంలో ప్రవేశిస్తుంటారు. ఏవం ఈ విధంగా త్రయీధర్మం వేదధర్మాన్ని అనుప్రపన్నా ఆశ్రయించేటువంటి కామకామా భోగపరాయణులు గతం ఆగతం రాగపోకల్ని, అంటే స్వర్గానికి వెళ్ళడం, స్వర్గంలో భోగాలు అనుభవించడం, మళ్ళీ భూలోకంలో జన్మించడం, మళ్ళీ ఇక్కడ పుణ్యాలు చేసుకోవడం, ఈ పుణ్యాలని అనుభవిస్తుంటే ఈ పుణ్యాల ప్రకారం వారి కోరిక ప్రకారం మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళడం, స్వర్గలోకంలో ఆ పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ తిరిగి భూలోకంలోకి రావడం. ఇలాగ రాకపోకల్ని స్వర్గలోకానికి భూలోకానికి మధ్యన రాకపోకలు సాగిస్తూ ఉంటారు. లభంతే పొందుతున్నారు అని చెప్పాడన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. స్వర్గలోకాన భోగాల సంతసాన బొంది పుణ్యము కరుగగా భువిని పుట్టుచుంద్రు కామ్య కర్మలు చేయగోరువారు దివికి భువికి మధ్యను తిరుగుచుంద్రు. పద్యం మళ్ళీ ఇంకోసారి. స్వర్గలోకాన భోగాల సంతసాన బొంది పుణ్యము కరుగగా భువిని పుట్టుచుంద్రు కామ్య కర్మలు చేయగోరువారు దివికి భువికి మధ్యను తిరుగుచుంద్రు. ఈ శ్లోకం యొక్క భావం. వారు ఎవరైతే యజ్ఞాలు చేసి పుణ్యాన్ని సంపాదించి స్వర్గలోకంలోకి వెళ్ళి స్వర్గలోకాల్లో భోగాలు అనుభవిస్తుంటారో వాళ్ళు ఆ విశాలమైనటువంటి స్వర్గలోకంలో భోగాలన్నింటినీ అనుభవించిన తర్వాత వారి యొక్క పుణ్యక్షయం కాగానే, వారి యొక్క పుణ్యం కరిగిపోగానే మరలా మర్త్యలోకానికి భూలోకానికి వస్తున్నారు, భూలోకంలో జన్మిస్తున్నారు. ఈ విధంగా వేదోక్త ధర్మాన్ని అనుసరించి భోగపరాయణులు ఎవరైతే కామ్యకర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడాను జనన మరణాలని పొందుతున్నారు. ఈ సంసార చక్రంలో తిరుగుతున్నారు. భూలోకానికి స్వర్గలోకానికి మధ్యన ప్రయాణం చేస్తున్నారు. భూలోకంలోకి వస్తున్నారు, మళ్ళీ స్వర్గలోకంలోకి వెళ్తున్నారు, మళ్ళీ భూలోకంలోకి వస్తున్నారు. ఇలాగా ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత 22వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చేద్దాం. అనన్యాః చింతయంతః
మాం అనన్యాశ్చింతయంతో మాం అవుతుంది. ఏ జనాః పర్యుపాసతే అవుతుంది. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం వహామ్యహం అవుతుంది. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అనన్యాః ఇతరమైనటువంటి చింతనలు లేకుండా, చింతయంతః ధ్యానిస్తున్నవారై, మాం నన్ను ఎటువంటి చింతనలు లేకుండా, ఎటువంటి ఇతర చింతనలు లేకుండా నన్నే ఎవరైతే ధ్యానిస్తున్నారో, ఏ అటువంటి జనాః మనుషులు పర్యుపాసతే నన్ను సేవిస్తున్నారో, ధ్యానిస్తూ నన్ను సేవిస్తున్నారో, తేషాం వారి యొక్క నిత్యాభియుక్తానాం సదా నాయందు ఏకీభావం కలిగినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క యోగక్షేమాలని. యోగక్షేమాలు అంటే ఏమిటి? యోగం అంటే అంతవరకు తన దగ్గర లేనిది తను పొందడం. క్షేమం అంటే ఏంటి? ఆ పొందిన దాన్ని కాపాడుకోవడం, రక్షించుకోవడం. అటువంటి యోగాన్ని, క్షేమాన్ని కూడాను వహిస్తున్నాను. అహం నేను అంటే ఏం చెప్తున్నాడు అనమాట? నన్ను ఎవరైతే ఎటువంటి ఇతర చింతనలు లేకుండా నన్నే ధ్యానిస్తూ సేవిస్తున్నారో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలని నేనే వహిస్తూ ఉంటాను, వాళ్ళకి కావలసినవన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. అన్ని చింతలు విడనాడి అన్ని ఎడల నన్నె శ్రద్ధగా పూజించు, నన్నె తలచు నాదు భక్తుల భారము నాది సుమ్ము, వారి యోగము క్షేమము పార్థ నాది. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అన్ని చింతలు విడనాడి అన్ని ఎడల నన్నె శ్రద్ధగా పూజించు, నన్నె తలచు నాదు భక్తుల భారము నాది సుమ్ము, వారి యోగము క్షేమము పార్థ నాది. ఈ శ్లోకం యొక్క భావం. నన్ను ఇతర చింతనలు లేకుండా ధ్యానించి సదా నాయందే ఏకీభావం, నన్నే ధ్యానిస్తున్నటువంటి ఆ మనుషుల యొక్క యోగక్షేమాలని, వాళ్ళకు కావలసినటువంటి ధనము మొదలైనటువంటి లాభాలని, రక్షణని, మోక్షాన్ని నేను వారికి అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 23వ శ్లోకంలో చూద్దాం. ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంచ విధిపూర్వకం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంచ విధిపూర్వకం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం ఇప్పుడు. ఏ అపి అన్యదేవతాః, ఏప్యన్యదేవతా అవుతుంది. భక్త యజంతే శ్రద్ధయా అన్వితాః అవుతుంది. తే అపి తేపి అవుతుంది. మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం యజంచ విధిపూర్వకం అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అటువంటి అపి కూడా, ఎటువంటివైనా అపి కూడా, అన్యదేవత ఇతర దేవతలను, భక్తులు యజంతే పూజిస్తున్నారో, శ్రద్ధయా అన్వితాః శ్రద్ధతో కూడి పూజిస్తున్నారో, తే అపి అటువంటి వారు కూడా, మాం ఏవ నన్నే, కౌంతేయ అర్జున, యజంతి పూజిస్తున్నారు, అవిధిపూర్వకం అజ్ఞానపూర్వకంగా. అంటే ఏం చెప్తున్నాడు అనమాట?
నన్ను కాకుండా ఇంకా ఇతర దేవతలను ఎవరైతే భక్తులు శ్రద్ధతో పూజిస్తున్నారో వారు కూడా నన్ను పూజించినట్టే లెక్క అర్జున. కానీ వారికి తెలియకుండానే నన్నే పూజిస్తున్నట్టు అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. భక్తి శ్రద్ధల చోడను యుక్తులగుచు ఇతర దేవతలను కొలిచెడి మనుజులు అన్య మార్గములందున అవనియందు నన్నే గొలిచేవారగురెన్న వార్థ నిజము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. భక్తి శ్రద్ధల తోడను యుక్తులగుచు ఇతర దేవతలను కొలిచెడి మనుజులు అన్య మార్గములందున అవనియందు నన్నే గొలిచేవారగురన్న పార్థ నిజము. భావం: అర్జున, నాకంటే ఇతర దేవతల్ని భక్తితో ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారు కూడా నన్నే పూజిస్తున్నట్టే లెక్క. కానీ వారి పూజ శాస్త్రోక్తం కాదు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 24వ శ్లోకంలో చూద్దాం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్చ్యవంతి తే. శ్లోకం మళ్ళీ ఒకసారి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్చ్యవంతి తే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభుః ఏవ చ ప్రభురేవ చ అవుతుంది. తు మాం నా అభిజానంతి మామభిజానంతి తత్వేన అతః చ్యవంతి తే తత్వేనాతశ్చ్యవంతి తే అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అహం హి నేను మాత్రమే, సర్వయజ్ఞానం శ్రౌతయజ్ఞాలు కానీ స్మార్తాది సర్వయజ్ఞాలకి భోక్తా చ దేవతాత్మ రూపంలో భోక్తగా ఉంటాను. అవన్నీ ఆ యజ్ఞంలో సమర్పించినవన్నీ నాకే చెందుతాయి. ప్రభు ఏవచ ఆ యజ్ఞం చేసిన వాళ్ళకి ఆ ఫలాల్ని కూడా నేనే అందజేస్తాను. తు కానీ మాం నన్ను నా అభిజానంతి ఎరగరు, తత్వేన ఉన్న రూపున, అతః అందువల్ల, చ్యవంతి పునరావృత్తి పొందుతున్నారు, తే వారు అన్య దేవత అంటే అన్ని దేవతల గురించి చెప్పాడు కదా కేంద్ర శ్లోకంలో. ఇప్పుడు వారి గురించి చెప్తున్నాడు అనమాట. అలా అన్య దేవతల పూజించేటువంటి ఆ భక్తులంతా కూడాను ఏమవుతున్నారంటే వాళ్ళు పూజించేటువంటి దేవతలకి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ యజ్ఞాలన్నిటికీ నేనే భక్తని, అలాగే వాటికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా ఇచ్చేవాడిని కూడా నేనే. ఏ దేవతని ఉద్దేశించి యజ్ఞం చేసినా, ఏ దేవతని ఉద్దేశించి యాగం చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళందరికీ ఆ ఫలితాలు అవన్నీ తీసుకునేవాడిని, నేను స్వీకరించేవాడిని నేనే. వాళ్ళందరికీ ఆ ఫలితాలు ఇచ్చేవాళ్ళు కూడా నేనే, ఫలితాలు ఇచ్చేది కూడా నేనే. కానీ వాళ్ళు నా యొక్క రూపాన్ని తెలుసుకోలేరు. అందువల్ల వారు ఏం చేస్తూ ఉంటారు, పునరావృత్తి పొందుతూ ఉంటారు, అంటే జనన మరణాలు పొందుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అన్ని రకముల యజ్ఞములందు భోక్త నేనే యగుదును, ప్రభువును నేనే యగుదు, నేనే ఫలదాత నగుదును, కాని తత్వమెరిగని నరులు ధరల జనింతురుగా మరలా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అన్ని రకముల యజ్ఞములందు భోక్త నేనే యగుదును, ప్రభువును నేనే యగుదు, నేనే ఫలదాత నగుదును, కాని తత్వమెరుగని నరులు ధర జనింతురుగా మరలా. ఈ శ్లోకం యొక్క భావం: నేను
శ్రౌత స్మార్తాది సర్వ యజ్ఞాలకి కూడాను దేవతాత్మ రూపంలో ఉన్నటువంటి భోక్తను అవన్నీ కూడా నాకే చెందుతాయి. ఆ యజ్ఞాలు చేసిన ఫలాన్నంతా కూడాను వారికి నేనే ఇస్తాను. కానీ ఇతర దేవతలను భజించే ఆ భక్తులు నా యొక్క స్వరూపాన్ని, నా యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల వాళ్ళు పునర్జన్మల్ని పొందుతూ ఉంటున్నారు అని చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 25వ శ్లోకంలో చూద్దాం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. యాంతి దేవవ్రతాః దేవాన్, దేవవ్రత దేవాన్ అవుతుంది. పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూత ఇజ్యాః భూతేజ్యా అవుతుంది. యాంతి మధ్యాజినః అపి మాం మధ్యాజినోపి మాం అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. యాంతి పొందుతున్నారు ఎవరు? దేవవ్రత, ఇతర దేవతలను పూజించేటువంటి ఆ దేవత ఉపాసకులు, ఆ పూజలు చేసేవాళ్ళు. దేవాన్, ఇంద్రాది దేవతల్ని, వారు పూజించేటువంటి దేవతల్ని పొందుతున్నారు. అలాగే పితృన్, ఆర్యముడు మొదలైనటువంటి పితృదేవతలను పూజించేవాళ్ళు. పితృవ్రత, పితృదేవత ఆరాధకులు ఆ పితృదేవతల్ని యాంతి పొందుతున్నారు. భూతాని, వినాయకుడు మాతృగణాలి భూతాలని పూజించేవాళ్ళు యాంతి పొందుతున్నారు. భూతేజ భూతోపాసకులు వాళ్ళనే పొందుతున్నారు. యాంతి పొందుతున్నారు. మధ్యాజన, నన్నే పూజించేవాళ్ళు. అపి మాం, నన్నే పొందుతున్నారు అని చెప్పాడు. అంటే ఏంటన్నమాట, ఇతర దేవతలను ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు ఆ ఇతర దేవతలనే పొందుతున్నారు. అలా పితృదేవతలను ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు ఆ పితృదేవతలనే పొందుతున్నారు. అలాగే వినాయకుడు, మాతృదేవతలు మొదలైనటువంటి భూతాలని పూజించేవాళ్ళు అటువంటి వాళ్ళనే పొందుతున్నారు. కానీ నన్ను పూజించేవాళ్ళు మాత్రం నన్నే పొందుతున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. దేవులను కొల్చు మనుజులు దేవతలను, పితర దేవతల కొలువ పితృపదమును, భూతములను కొలిచినంత భూతములను, నన్ను గొలిచిన మనుజులు నన్నుగాంత్రు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. దేవులను కొల్చు మనుజులు దేవతలను, పితర దేవతల కొలువ పితృపదమును, భూతములను గొలిచినంత భూతములను, నన్ను గొలిచిన మనుజులు నన్నుగాంత్రు. ఈ పద్యం యొక్క ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. దేవతలను పూజించేవాళ్ళు, ఇతర దేవతలను పూజించేవాళ్ళు ఆ దేవతల్ని, ఇంద్రుడు మొదలైనటువంటి ఆ దేవతల్ని, పితృదేవతలను ఆరాధించేవాళ్ళు ఆర్యముడు మొదలైనటువంటి పితృదేవతల్ని, భూత పూజకులు భూతాలని పూజించేవాళ్ళు వినాయకుడు, మాతృగణాది భూతాలని, నన్ను పూజించేవారు నన్నే పొందుతున్నారు. నన్ను పొందిన వాళ్ళు మాత్రం తిరిగి జన్మించరు అని చెప్పాడనమాట. ఈ శ్లోకం తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది 26వ శ్లోకంలో చూద్దాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతే తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతే తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః.
ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. పత్రం, పుష్పం, ఫలం, తోయం యః మే యో మే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం తదహం భక్తి ఉపహృతం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. పత్రం అంటే ఆకును, పుష్పం అంటే పువ్వును, ఫలం పండును, తోయం నీటిను, యహ ఎవరు, మే నాకు, భక్తితో ప్రయచ్చతి సమర్పిస్తారో, తత్ వాటిని, అహం నేను, భక్తి ఉపహృతం భక్తితో సమర్పించినటువంటి వాటిని అశ్నామి ఆరగిస్తున్నాను, ప్రయతాత్మనః ఆ శుద్ధచిత్తుడైనటువంటి నిష్కామ భక్తుడు నాకు సమర్పించిన దాన్ని నేను ఆరగిస్తున్నాను, స్వీకరిస్తున్నాను అని చెప్పాడనమాట. కొంతమంది భక్తులు భక్తితోటి నాకు పత్రాన్ని సమర్పిస్తారు, తమలపాకులు ఇలాంటివి, పుష్పాలు సమర్పిస్తారు, పువ్వులు సమర్పిస్తారు, ఫలం పండును ఏదో పండును ఇస్తూ ఉంటారు, తోయం నీటిని అర్ఘ్యాలు అవి వదిలిపెడుతూ ఉంటారు. ఇలా ఎవరైతే నాకు భక్తితోటి ఇటువంటి వాటిని నాకు సమర్పిస్తారో అటువంటి శుద్ధచిత్తుడైనటువంటి ఆ నిష్కామ భక్తుడు నాకు సమర్పించిన వాటన్నిటినీ కూడాను నేను స్వీకరిస్తాను, ఆరగిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అప్పుడు పండునైనను లేకను పత్రమైన, పువ్వునైనను లేకను ఉదకమైన, భక్తినిచ్చిన వారల భక్తి మెచ్చి, ప్రేమ గైకొందు వానిని ప్రేమ మీరా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. పండునైనను లేకను పత్రమైన, పువ్వు అయినను లేకను ఉదకమైన, భక్తినిచ్చిన వారల భక్తి మెచ్చి, ప్రేమ గైకొందు వానిని ప్రేమ మీరా. ఈ శ్లోకం యొక్క భావం. ఎవరు నాకు భక్తితో ఆకును, పువ్వును, పండును, నీటిను సమర్పిస్తున్నారో అటువంటి శుద్ధచిత్తుడైనటువంటి ఆ నిష్కామ భక్తుడు నా భక్తితో సమర్పించిన వాటన్నిటినీ కూడాను నేను ప్రీతితోటి స్వీకరిస్తూ ఉంటాను, గ్రహిస్తాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడనేది ఈ 27వ శ్లోకంలో చూద్దాం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఈ శ్లోకం యొక్క పదవ భాగం. యత్ కరోషి యత్ అశ్నాసి యదశ్నాసి యత్ జుహోషి తదాతి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, నువ్వు దేనిని ఆచరిస్తున్నావో, నువ్వు దేనిని భుజిస్తున్నావో, నువ్వు దేనిని హోమం చేస్తున్నావో, దేనిని దానం చేస్తున్నావో, ఏ విధంగా తపస్సు చేస్తున్నావో అవన్నీ కూడా అర్జున నాకు అర్పణం చెయ్యి, నాకు అర్పించు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఏమి చేసిన నైనను, ఏమి తినినా, ఏమి వ్రేల్చిన నైనను, ఎట్టి దానమైన, దేనికై తపము చేసినను, దాని ప్రేమ తోడను నాకు అర్పించు విజయా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఏమి చేసిన నైనను, ఏమి తినినా, ఏమి వ్రేల్చిన నైనను, ఎట్టి దానమైన, దేనికై తపము చేసినను, దాని ప్రేమతోడను నాకు అర్పించు విజయా. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, నువ్వు ఆచరించేటువంటి ఈ శాస్త్ర విహిత కర్మలన్నీ ఉన్నాయి కదా,
అవి కానీ, వ్యవహారిక కర్మలు కానీ అవన్నీ కానీ, నువ్వు భుజించేదాన్ని కానీ, నీ తపస్సు కానీ, నీ దానం కానీ, నీ హోమాలు కానీ, అవి ఏవైనా సరే నాకే అర్పించు, నాకు అర్పించు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల తాలూకు మరికొన్ని భావాల్ని, అర్థాలని, పద్యాలని తెలుసుకుందాం. ఓం ఏతత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.